కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్డంక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పర్యటించి కృష్ణానది వరద కారణంగా కోతకు గురవుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. నదిలో ఇల్లు పడిపోయిన గ్రామస్తులను పరామర్శించారు. తమకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని పాత ఎడ్డంక గ్రామస్తులు కోరారు. ఇప్పటికే ఇల్లు కోల్పోయామని, వరద సమయంలో జీవనోపాధి కూడా ఉండటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. అవనగడ్డ మండలం పాత ఎడ్లం గ్రామంలో ఉన్నాం మనం. గత 50 సంవత్సరాల నుంచి లేని పరిస్థితి ఇవాళ ఈ గ్రామానికి వచ్చి పడింది. గత 4-3 సంవత్సరాల నుంచి ఈ వరదలు రావటం, ఇళ్ళు కొట్టుకుపోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ మాటల్లో మీరే ఇందురు కానీ ఒకసారి వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ ఉండి మేము ఏట కొనసాగించుకుంటామో ఈ ఇళ్లలో రోజువారీ దినవారీ ప్రతిరోజు భయపడతా బతకాల్సి వస్తుంది. ఇళ్ళు పడిపోతున్నాయి, పక్కిళ్ళు. ఇప్పటికే 5-6 ఇళ్ళు ఇక్కడ పడిపోయినాయి. మళ్ళీ ఇంకొంచెం ఆగితే ఈ 4-5 ఇళ్ళు పడిపోయే పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కనుక మా ఇళ్ళు కూడా చాలా వరకు అయిపోయినాయి. మాకు ఇక్కడి నుంచి మోక్షం కలగజేసి అవనగడ్డలోనూ ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇచ్చిస్తే మేము అక్కడ బతుకుతాం, ప్రశాంతంగా ఉంటాం. లోగల్లాగా మా పిల్లల చదువులు కానీ ఇటుకి కానీ బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారినా మాట్లాడమ్మా. మా ఇళ్ళు వరదలో పోయినాయండి. మాకు రెగ్యులమెంట్ వద్దు. మాకు ఇళ్ళు స్థలాలు అవనగడ్డలో ఇస్తే మా 4 ఇళ్ళు పోయినాయండి. వరుసని మా 10 ఇళ్ళు ఉన్నాయండి. బార్ని మొత్తం రేవులో పడినాయండి. మాకు ఏదో ఒకటి చేయండి. మాకు భయంకరంగా ఉంది. ఇక్కడ ఏదో ఒకటి ఇల్లు కట్టి పెట్టండి.